పరమేశ్వర, ఎంత అవస్థ వచ్చి పడినది. నీ ప్రయాణము పాడుగాను. మా గురువు గారు నీతో అయ్యాల పంపినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన అతడు ఆశ్రమమందున చెల్లింపవలసిన వాడవు నీవిచ్చట భార్య పుత్రులతో సుఖముగా నుండా మీ ఇరువురి మధ్య ఆశుకండియులాగున కాళ్ళు పడిపోవునట్లుగా తిరుగుటకు నా కర్మమేమి కాలినదయ్యా. అయ్యయ్యో నక్షత్రేశ్వర, ఇప్పుడు ఏమైనదయ్యా? ఇంకా ఏమి ఏ బిబ్బిలయో నన్ను గుటుక్కని మృంగివేయునని ఈ ఘోరారణ్యములో నన్ను వెనుకను పడవేచి నీవు నుండి 4 బిడ్డలు క్షేమముగా వచ్చినారు కదయ్యా. నేనెక్కడ చచ్చిన మీకేమి లేవయ్యా, స్వార్థము అంతే. నేనంటే ద్రోహిని కానయ్యా. మరి నేనంటేనా నాయన? నేనంటున్నాను. అల్లదే కూరముకు వృక్షము, దానిని ఏటికొని మెల్లగా తీసుకుని పోయేది కొంత ఆయాసము తీరునయ్యా. ఎందులకయ్యా? పడలిగ్గా ఉన్నావుగా నాయన. అయ్యా, నాకు చెట్టు వద్దు చేమ వద్దు, కానీ కాస్త నీరు దారకము పోయేవయ్యా, అంతే. పరమేశ్వర, నక్షత్రేశ్వర, అయ్యా నీరున్నదా? ఎక్కడనూ నీరు లేదయ్యా. నీరు లేదా? లేదు. మరి ఇలాంటి అరణ్యమునకు నన్నేలా తెచ్చితివయ్యా? అయ్యా, స్నేహము కుదరక మున్ను ఒక్కొక్కని గుణాగుణము వలని తొలుతరాగిది నిజ్జల స్థలమని తెలిసినది కాదయ్య. ఓహో, అవునవును. ఏ పెద్ద పిల్ల నోటికైనా పడి బ్రహ్మచారి కాస్త చచ్చినచో మన అప్పడుగు వాడు ఇక ఉండబోడు కదా అని ఎంచి నన్నిచ్చడికి ఈడ్చి తెచ్చిన మాయోపాయము నీకు బాగుగా తెలియను గాని మరి ఏమీ తెలియదయ్యా. నిష్ఠూరపు మాటలాడుకోమయ్య. నిజమాడినా నిష్ఠూరమే. మరి పోనీ నిందైనా నీరు దొరుకునేమో పోయి వచ్చేదాన్ని. మెల్లగా రమ్మునాయి. అది మాట. అలాగైనా చూచి గట్టిగా పట్టుకోవయ్యా. మొత్తుగా సొత్తు ఇడుగుపోయినదయ్యా, వాడిపోయిన నేడు మనకు పెట్టినది రంగు వచ్చినదయ్యా. ఓర్చుకును నాయన. దేవి, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి. చూడు, తిరమై సంపదలల్లా వెంటను కరిగిన్ సాగిరా ఏరిగే సరిగే మోటు విధించను. అది అవశ్య ప్రాప్యంబు, అద్దాని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని గర్వం బేరికల్ అది కాలానుకూలంబుగా
ఏమో ఈ రాజా నీ వేదాంతమును చెప్పుచూ ఉండవయ్యా. నీ ప్రయత్నం అక్కర లేకుండానే నా ప్రాణములు అలా లేచిపోవు. ఇప్పుడు దుఃఖమునకు అవకాశం లేదు స్వామి. కుర్రవాణి గతి ఎట్లున్నను తొలుత ఈ బ్రహ్మచారి ప్రాణములను కాపాడుటే మన కర్తవ్యంపు. అవును దేవి, నేను నిందైనా నీరు దొరుకునేమో పోయి వచ్చేదాను. అంతదనకు నీ బ్రహ్మచారి సేవ మారాయి చూడము దేవి. అలాగునే స్వామి.